రైట్ లగచర్ల దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ లో సురేష్ కు సంబంధించి ఎలాంటి భూమి లేదని తేల్చి చెప్పారు ఐజీ సత్యనారాయణ. సురేష్ అతని సోదరుడు మహేష్ కు భూమి లేదని నివేదిక ఇచ్చారు. కేసులో 42 మంది నిందితుల్లో 18 మందికి భూమి లేదని ఐజీ నివేదిక వెల్లడించింది. బయట నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. నరేందర్ రెడ్డి ఫోన్ ను పరిశీలించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు పోలీసులు. సురేష్, పట్నం నరేందర్ రెడ్డికి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజ్ అనే వాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది.